जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో విత్ మై వాయిస్ ఓవర్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇక్కడ మా వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, అందుకే చిరాకు పడుతున్నారు. యాక్చువల్గా మేము యాదగిరిగుట్ట వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. సడన్గా కొంచెం అనుకోకుండా వేరే టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. శ్రీ రామానుజాచార్యుల వారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది శంషాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే రామానుజాచార్యుల వారు దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ గ్రీనరీ కూడా చూడండి, చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడికి రావడం. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు గరుడ పక్షి దర్శనం ఇస్తుంది. అండ్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ చెకింగ్ చేస్తారనమాట. చెకింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టాంప్స్ కూడా వాళ్ళే వేస్తారు. స్టాంప్స్ లేనిది లోపలికి అలో చేయరు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నైట్ టైం చూడాలంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ యాక్చువల్గా యాదగిరిగుట్టలో మనకు ఓన్లీ ఒక్క విష్ణు స్వరూపం మాత్రమే దర్శించుకుంటాము. బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం గుజరాత్, కేరళ, నార్త్ ఇండియా అండ్ తమిళనాడు, మన తిరుమల అండ్ అహోబిలం పుణ్యక్షేత్రాల్లో ఉండే విష్ణు స్వరూపాలన్నీ మనం ఇక్కడే దర్శించుకోవచ్చు అనమాట. మొత్తం 108 పుణ్యక్షేత్రాలు ఉంటాయి ఇక్కడ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అన్ని రూపాలని నేను వీడియో తీయలేను కాబట్టి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, మీరు కూడా చూసి దర్శించుకోండి. గోవింద మాధవ జయ జయ, ఈ జగతికి మూలం నీ దయ, నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ, పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా. जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गजत्पुष्पहासं जगत्सन्. చూసారు కదండి వీడియో. అండ్ ఇక్కడ మనం పైకి వచ్చి రామానుజాచార్యుల వారి విగ్రహం దగ్గరికి వచ్చి పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. వరుసగా గోపురాలన్నీ ఇలా కనిపిస్తుంటాయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అండ్ మనం తమిళనాడు వెళ్ళి ఇన్ని పుణ్యక్షేత్రాలు ఒకేసారి దర్శించుకోలేం కాబట్టి ఈ టెంపుల్కి వచ్చి అన్ని పుణ్యక్షేత్రాలని ఒకేసారి చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటాం. అండ్ మన ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.